అందరికీ నమస్కారం। ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మా నాయకుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 65,028 సంతక సేకరణ జరగడం జరిగింది। దానికి సహకరించిన మా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, ప్రజానికానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం। ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కాకముందే ప్రజా ఆగ్రహం ఎలా ఉందంటే సంతకాల రూపంలో ఈరోజు మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది। ఈరోజు 19 నెలలు కాలేదు, కానీ ఈరోజు 65,000 మంది బయటకు వచ్చి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది పరిపాలించడానికి అర్హత లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి ఈరోజు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని శంకుస్థాపన చేసి వైద్యం అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంటే వైద్యాన్ని నమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం। ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రచారానికి పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజానికానికి తగిన మంచి పని చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు। అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇది ఫస్ట్ ఉద్యమమే, గతంలో చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చాలా ఉధృతంగా తీసుకెళ్లి ఈ సంతకాలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచెప్పడం, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు కూడా పోరాటం సాగుతుంటుంది। అది ఏ విధంగా అనేది ఇంకా భవిష్యత్తులో చూస్తుంటారు। తప్పకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి నేను డిమాండ్ కూడా చేస్తాము। ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మా కార్పొరేటర్లు, మా ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, అలాగే మా నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ అభిమానులు అందరూ ఈరోజు వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 65,028 ఓట్లు వెస్ట్ నియోజకవర్గం నుంచి జిల్లా ఆఫీసుకు పంపించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో నా పార్టీ శ్రేణులు కానీ, మా కార్పొరేటర్లు కానీ డివిజన్ వారీగా దిగ్విజయంగా ఈ కోటి సంతకాల సేకరణ అన్నది నిర్వహించాము। ఈ కోటి సంతకాల సేకరణలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు సంతకాలు చేయటమే కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి మేము దీనికి వ్యతిరేకము అని చెప్పి స్వచ్ఛందంగా తెలియచేయడం జరుగుతుంది। ఈ 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే ఇంత వాళ్ళు ప్రజల వ్యతిరేకాన్ని మూటగట్టుకున్నారు। గతంలోన సూపర్ 6 మీద మేము చేసాము, విద్యుత్ మీద చేసాము, రైతుల కోసం చేసాము, ఈరోజు మెడికల్ కాలేజీల కోసం కూడా చేస్తున్నాము। ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏదైతే వైఫల్యం చెందుతుందో ఆ ప్రతి ఒక్క వైఫల్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము। ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది ప్రతి ఒక్క దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నిత్యము ప్రజల్లోనే ఉంటున్నాము। ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని కానీ ఎత్తి చూపిస్తున్నాము। ఈరోజు ఈ 17 ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇదే పరిస్థితి ఉంది। ఇదే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న బయటకు వచ్చి వాళ్ళు వ్యతిరేకతను తెలియజేశారు కాబట్టి రేపొద్దున్న గవర్నర్ గారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారో గవర్నర్ గారు కూడా దీని మీద స్పందించి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాన్ని మాత్రం ఆగదని తెలియజేసుకుంటున్నాను। అందరికీ నమస్కారం। విద్య, వైద్యం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన బాధ్యత। ఈ బాధ్యతని నిర్వర్తించడంలో కూటమి ప్రభుత్వం 100% అట్టర్ ఫెయిల్యూర్ అయింది। మరి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా వైఎస్ఆర్ కుటుంబం తరపున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ, నిజంగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జగనన్న ఉంటాడు, అది సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన అండగా ఉంటాడు అంటానికి ఈ యొక్క కార్యక్రమం గొప్ప నిదర్శనం। మరి ఇందులో భాగంగా మరి విజయవాడ వెస్ట్లో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో 65,000 ప్రతుల్ని నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి తరలించడం జరుగుతూ ఉంది। పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యునికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।